నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వైశాఖ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో వైశాఖ మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, వైశాఖ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించిన, ప్రతిరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసిన విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనప్రాప్తి కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. ఈ మాసంలో పరమశివుణ్ణి తెల్లమందార పూలతో పూజిస్తూ ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అశ్వమేధ యాగం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు కొద్దిగా దానం ఇచ్చినా అనంతమైన పుణ్య ఫలితం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజు నీటి కుండ దానం ఇచ్చినా, గొడుగు దానం ఇచ్చినా, పాదరక్షలు దానం ఇచ్చినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పెరుగన్నం దానం ఇచ్చినా, లడ్డూలు దానం ఇచ్చినా, విసనకర్రలు దానం ఇచ్చినా గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని అక్షయ తృతీయ రోజు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేర పూజ నిర్వహించడం ద్వారా సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శంకర జయంతిగా జరుపుకోవటం, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, శంకర్లు రచించిన స్తోత్రాలు పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని గంగా జయంతిగా పిలుస్తారు. ఆ రోజు జహ్ను మహర్షి గంగను తన చెవి నుండి విడిచిపెట్టినటువంటి రోజు కాబట్టి గంగా జయంతి సందర్భంగా ఆ రోజు గంగా స్నానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ శుక్ల ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమృతం ఆవిర్భవించిన రోజు. ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠిస్తే 1000 గోవులు దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. మహావైశాఖి రోజు తులసి మొక్క దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసిన, రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించిన విశేషమైన శుభయోగం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు, మహావైశాఖి రోజు రంగురంగులున్నటువంటి దారాలు రావి చెట్టు కొమ్మకు చుట్టి ప్రదక్షిణలు చేస్తే సంతానపరమైన దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వైశాఖ మాసంలో మజ్జిగ కానీ పెరుగు కానీ దానం ఇస్తే ధనప్రాప్తి, విద్యాప్రాప్తి కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వైశాఖ మాసంలో మామిడి పళ్ళు దానం ఇచ్చిన, పానకం నిండిన కుండ దానం ఇచ్చిన పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. వైశాఖ మాసం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి మొక్కులలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, కావడి మొక్కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏ విధంగా సమర్పిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రతి వర్ణంలో కూడాను అతిలోక సుందరం అనే మాట కనబడుతుంది. లోకాతీత లావణ్య అమ్మవారిది. అసలు లలిత అనే మాటకి ఒక అర్థం చెప్తూ లోకాతీత లావణ్యాత్ లలితాతేన శోచ్యతే అని శాస్త్రవాక్యం. లోకానికి అతీతమైన లావణ్యం అంటే లోక వికారములకు అతీతమైనటువంటి లావణ్యం కలది కనుక లలిత అని. లోకంలో ఏదైనా వస్తువుని మనకు అర్థం కావడం కోసం పోల్చి చెప్తారే కానీ దాన్ని మించి ఉంటుంది అని వశిన్యాది వాగ్దేవతలు ఆధోరణి అనుసరించారు. న్యక్కార్ రదనచ్చద పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని చెప్పినప్పుడు ఒక భౌతిక వస్తువును ఉపమానంగా చెప్పినప్పటికీ దాన్ని మించి ఉన్నది అని లోకాతీతం అనే భావాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఇక్కడ కూడా భగవత్పాదులు వారు ఏం చేస్తున్నారంటే, అమ్మ సాధారణంగా ఇక్కడ కూడా ఉమే అని సంబోధించారు. ఉమానామం ఒకటి మహా గొప్ప నామం అని చెప్పుకున్నాం. భవానీ, ఉమా, శివ ఇవి అమ్మవారి రహస్యనామములు. ఉమా అంటే ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అన్నారు. ఓం అనేది శివుని చెప్పేటటువంటి అక్షరం, మంత్రం. అకార ఉకార మకారములు కలిస్తే ఓం అయింది. అందులో ఈ అకారం తీసి మకారం చివరికి తగిలించు అన్నాడు. తీసి అంటే అక్కడ వదిలేయకూడదు దాన్ని. ఆ ఉమాలో ఆ తీసిస్తే ఉమ్మని వస్తుంది, అక్కడికి అకారం తగిలించు ఉమానామం అవుతుందండి. అక్కడ ప్రణవం పరమేశ్వరుడైతే ప్రణవశక్తి ఉమా కనుక ఉమా అంటే
సామాన్యమైంది కాదు. అందుకే ఉపనిషత్తు మా శబ్దాన్ని చెప్పింది, ఉమా హైమవతి బహుశోభమాన అని ఇక్కడ. అందుకు మళ్ళీ ఇక్కడ ఉమే అని సంబోధించాడు. అమ్మా, పద్మంతో నీ చేతుల్ని పోల్చాలి, ఏదో కవులం గనక హస్తపద్మములు అంటాం, కానీ పద్మంతో ఎలా పోలుస్తామమ్మా? ఒకవేళ పద్మం చక్కగా వికసిస్తే దాని మీద మహాలక్ష్మి ప్రత్యక్షమైతే ఆ మహాలక్ష్మి పాదాలకు పెట్టుకున్న పారాణి ఆ పద్మాలకు అంటితే అప్పుడు ఆ పద్మాలని నీ చేతి సౌందర్యంలో కొంత భాగంగా ఉందని పోల్చవచ్చు అన్నారు ఇక్కడ. పైగా అది కలయ అంటే 16వ భాగం అని అర్థం. ఇక్కడ కళ అంటే షోడశ సంఖ్య, అంటే సంపూర్ణం 16 కళలు అయితే అందులో 16th పార్ట్ అంటే 1% చెప్పచ్చు. 1% అంత అల్పం అనమాట. అంతలో పోల్చొచ్చు వేటిని, పద్మాలని. ఎప్పుడు అవి చక్కగా వికసించి అందులో లక్ష్మీదేవి ఉంటే ఆ లక్ష్మీదేవి యొక్క పాదముల యొక్క లత్తుక పారాన్ని అంటుకుంటే అప్పుడు నీ చేతులతో వాటిని ఏదో 16వ భాగం సరిపోయింది అనొచ్చు అని చెప్పినప్పుడు ఎంత విశేషమైన భావం చెప్తున్నారు చూడండి. ఎందుకంటే ఆ నఖములు ఎర్రగా ఉన్నాయి, వాటికి తోడు గోరింట, పైగా అమ్మ చుట్టూ అనంగ కుసుమ అనంగ మేఖల ఇత్యాదులు అమ్మవారికి అలంకారం చేస్తారు. అలంకారం ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. దానితో గోళ్ళు ఎర్రగా కనబడుతున్నాయి, వేలుకొసలు ఎర్రగా కనబడుతున్నాయి, వాటితో ఇలా పట్టుకుంది ఆయుధములు. ఆ చేతులు అందంగా కనబడుతున్నాయి. అవి చూస్తుంటే లక్ష్మీదేవి యొక్క లత్తుక పారాన్ని అద్దినట్టుగా అనిపిస్తుంది. చేతులు మృదువుగా కనబడుతున్నాయి. అలా అని పద్మాలతో పోలుద్దామంటే అంతకంటే గొప్పగా ఉన్నాయి. అలాంటి చేతులకు నమస్కారము అంటున్నారు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే పద్మములు లక్ష్మి ఉంటుంది, అమ్మవారి యొక్క హస్తపద్మంలో సర్వలక్ష్ములు ఉన్నాయి. జగత్తుకు కావలసిన సర్వ సంపదలు ఇవ్వగలిగినటువంటి హస్తపద్మములు అని స్ఫురింపజేస్తున్నారు. అటువంటి హస్తపద్మములకి నమస్కారం చేసుకుంటూ ఆ చేతుల్ని ప్రతిరోజు పొద్దున్నే తలుచుకోవాలంటారు తెలుసా. ప్రాతస్మరణ శ్లోకాల్లో ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రక్తాంగుళీయల సదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమవలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాపకుసుమేషు శృణీర్దధానాం. చేతులు ఇలా పెట్టి అలా మడత పెట్టేటప్పటికల్లా ఒక లత అందంగా చుట్టుకున్నట్టు కనబడుతున్నాయి. అమ్మవారి 4 చేతులు కలిపితే ఒక కల్పలతల్లో ఉన్నాయి. కల్పలతలకి సాధారణంగా చిగుళ్ళు అవన్నీ ఉంటే అందంగా కనబడతాయి. అలాగా నీ అంగుళులు చిగుళ్ళులాగా కనబడుతూ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటే చేతులు కల్పలతల్లా ఉన్నాయమ్మా అన్నారు ఇక్కడ. కల్పలతలకున్న లక్షణం ఏంటంటే కల్పలత కల్పవృక్షము అంటే భక్తులు ఏది సంకల్పిస్తే అది ఇచ్చేది కల్పలత. అది అమ్మవారి చేతుల్ని లక్ష్మి ఉన్న పద్మముల కంటే గొప్పవి అన్నప్పుడు సర్వైశ్వర్యమునిస్తుందని చెప్పారు. అమ్మవారి చేతుల్ని కల్పలతలతో పోల్చి చెప్పినప్పుడు ఏది సంకల్పిస్తే దాన్ని ఇవ్వగలిగిన చేతులు అని, ఇచ్చే చేతులు అమ్మవి, పుచ్చుకునే చేతులు మనవి అని చెప్పుకున్నాం. ఆ ఇచ్చే చేతుల యొక్క వైభవాన్ని ఇంత చక్కగా వర్ణించారు కనుక అమ్మ చేతులు సనాతన ధర్మానికి భారతదేశానికి భక్తులకి అభయమిచ్చుగాక అని నమస్కారం చేసుకుంటూ ఈ కామరాజకూట వర్ణన అంటే కటి నుంచి కంఠం వరకున్న అమ్మ యొక్క స్వరూపం మంత్రం యొక్క కామరాజకూట వర్ణన. అందుకే ఆ వర్ణన ధ్యానం చేస్తున్నంతసేపు ఆ కామరాజకూట మంత్రోపాసన లభిస్తుంది. ముఖధ్యానం వాగ్భవకూట ఫలాన్ని ఇస్తుంది. కంఠం నుంచి కటి వర్ణంలో ఇది ప్రధానం. అందులో వక్షస్థల వర్ణన కొన్ని శ్లోకంలో ఎందుకు చెప్పారు, ఎందుకంటే అమ్మ మాత. మాత అంటే పోషించున్నది అని మరువద్దు, ఆ పోషించే తల్లి. అందుకు ఆ పోషక స్థానం పిల్లవాడికి కావలసింది ఆహారం, ప్రాణం, రక్షణ, ఆ 3 ఇవ్వగలిగేది అమ్మ యొక్క హృదయం. దీనిపై అనేక శ్లోకములు వర్ణించారు. ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పుకుందాం. తవస్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయప్పారావార పరివహతి సారస్వతమివ దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. అమ్మాని యొక్క స్తన్యము అది అమృత ప్రవాహం అందులో ఉన్నది. పైగా సారస్వతమివ, సరస్వతీ సంబంధమైన అమృత ప్రభావం. అందుకే సరస్వతీ స్తన్యమును కూడా వర్ణించేటప్పుడు ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనత్వయం ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ సంగీత సాహిత్యములు కూడా సరస్వతీ స్వరూపం. కూడా సారస్వతం అంటే కేవలం లిటరేచర్ మాత్రమే కాదు, సరస్వతీ సంబంధమైన అన్నప్పుడు సంగీతము సాహిత్యము 2 చెప్పుకోవాలి ఇక్కడ. పైగా సంగీతమైన సాహిత్యమైన కళయైన పరమార్థం జ్ఞానం. వాటి పరమార్థం జ్ఞానం. జ్ఞానం అనగా పరబ్రహ్మ జ్ఞానం, దానికి శివజ్ఞానం అని మాట. అందుకే మీరు ఏ విద్య నేర్చుకున్నా విద్య యొక్క పరమార్థం మాత్రం పరావిద్య. ఈ మాట మనకి దత్తాత్రేయ సంహితలో మహానుభావుడు బృహస్పతి చెప్తాడు.
లౌకిక విద్యలు కూడా వాటి పరాకాష్ఠ దశకు వెళితే బ్రహ్మ విద్యగా మారిపోతాయని. మీరు వైద్యం నేర్చుకున్న, ఇంగ్లీష్ నేర్చుకున్న, ఏది నేర్చుకున్న పరాకాష్ఠ దశకు వెళితే మాత్రం బ్రహ్మ విద్య. మరి నాకు అలా అనిపించలేదంటే నువ్వు అంత దాకా వెళ్ళలేదని అర్థం. ఇక్కడ కొంత దాకా వెళతాం, లోకంలో బతకడానికి పనికొచ్చింది స్టాప్ చేసేసి ఇదే చెప్పుకుంటూ బతికేస్తుంటాం. దాని పరమార్థానికి వెళితే అది అక్కడికి వెళుతుంది. ఈ రహస్యం చెప్పినటువంటి ఋషులకు నమస్కారం చేసుకుందాం. ఈశాన సర్వ విద్యానాం అనే మాట ఎందుకన్నారు ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఏ విద్యని తక్కువ చేయకూడదు. లోక వ్యవహారంలో పరావిద్య అన్న అపరావిద్యను కూడా దాని పరాకాష్ఠ దశకు వెళితే పరావిద్యలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. కానీ అమ్మ పిల్లల్ని అపరావిద్యలను బతుకుతూ ఉండరా అని చెప్పదు. పరావిద్య ఇచ్చే వరకు ఊరుకోదు ఆ తల్లి, పరిపూర్ణని చేస్తుంది పిల్లల్ని. అందుకే ఆ తల్లి తన వక్షస్థలం ద్వారా ఇచ్చిన విద్యల వల్ల, ఆ సారస్వత అమృతం వల్ల అది తాగినవాడు కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత ద్రవిడ శిశువు ఆస్వాద్య. ఒక ద్రవిడ శిశువు నీ వక్షస్థల స్తన్యపానం వల్ల కవుల్లో ప్రౌఢుడై గొప్పవాడయ్యాడమ్మా అన్నారు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈనాటి నుంచి వైశాఖ మాస ప్రారంభం. వైశాఖ మాసం సంవత్సర కాలంలో 12 మాసాల్లో 2వ మాసంగా చెప్తాం. వసంత ఋతువులో వచ్చేటువంటి ఈ మాసం దాన ధర్మ ధార్మిక కార్యక్రమాలకు అత్యంత ప్రశస్తమైనటువంటి మాసంగా తెలియజేయబడింది. విశాఖ నక్షత్రంలో చంద్రుడు కూడి ఉండటం వలన ఏర్పడేటువంటి ఈ వైశాఖ మాస విశిష్టత స్కాంద పురాణంలో ఎంతగానో చెప్పారన్నమాట. ఈ మాసం గృహ నిర్మాణ కార్యక్రమాలకు అత్యంత శుభకరమైంది. ఈ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే గృహశాంతి, ధన కనక వస్త్ర వాహనాది సౌఖ్యము, వంశ వృద్ధి కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి దారిద్ర్యము అనేటువంటిది అసలు ఉండనే ఉండదు. ఇక దాన ధర్మాలు చేసేటువంటి వారందరికీ కూడాను జన్మాంతరమున విష్ణులోక ప్రాప్తి కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. ఇక ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణులను పూజించటం, గౌరీదేవికి డోలోత్సవం చేయటం, శ్రీకృష్ణునికి చందన లేపనం చేయటం మొదలైన సాంప్రదాయం కూడాను ఈ మాసంలోనే చేస్తాం. త్రేతాయుగం వైశాఖ శుద్ధ తృతీయతో ప్రారంభమైందని చెప్పేసి ఆ శాస్త్ర ప్రకారంగా మన తెలుగునాట సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామికి ఈ తిథినే చందనోత్సవం అనేటువంటిది కూడా ఈ వైశాఖ మాసంలోనే నిర్వహించడం జరుగుతుంది. ప్రసిద్ధ నృసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒక్కటి కాబట్టి ఆ స్వామికి కూడాను ఈ వైశాఖ మాసంలోనే చందనోత్సవం జరుగుతుంది. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం వైశాఖ మాసంలో మనం ఆచరించేటువంటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. మరి వీటిని ఆచరణలో పాటించి అభ్యుదయం పండిన మాన్యంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. నేటి కాలమాన విశేషాలను తెలుసుకుందాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:31 తిథి పాడ్యమి రాత్రి 9:12 వరకు. నక్షత్రం భరణి రాత్రి 9:38 వరకు. వర్జం ఉదయం 9:02 నుంచి 10:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:29 వరకు. మరల మధ్యాహ్నం 3:09 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం సాయంకాలం 5:26 నుంచి 6:50 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం సోమవారం వైశాఖ మాస ప్రారంభం. వైశాఖ స్నానాలు ప్రారంభిస్తారు ఈ రోజున. మాసం అంతా నదీ స్నానం చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ధర్మఘటాది దానం వేసవికాలం కావడం వలన ధర్మఘటము అలాగే చెప్పులు గొడుగు అలా శీతమును కలిగించేటువంటి అంశములను అంటే ఉష్ణతాపం నుంచి రక్షించే అంశాలను దానం చేయడం అనేది ఉంది. అలాగే సోమవారం కాబట్టి పార్వతి శివుడు చంద్రుడు ఈ ముగ్గురికి పూజ చేయడం ద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది. శ్వేతాక్షతలతో శివునికి, హరిద్రాక్షతలతో గౌరీదేవికి, చంద్రునకు కూడా పూజ చేసి ఆ బియ్యం ఆవులకు పెట్టినట్లయితే బాగుంటుంది. దానం కూడా అవుతుందన్నమాట. దానివల్ల మనస్సుకి ప్రశాంతి లభిస్తుంది. చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు. ప్రతి కుటుంబంలో వివాహమైపోయినటువంటి ప్రతి స్త్రీ కన్నతల్లి కాకముందు ఈ శ్లోకాన్ని నేర్చుకోవాలి. బిడ్డని పడుకోబెట్టినప్పుడు, జోలపాడినప్పుడు, ఊయలలో పడుకోబెట్టినప్పుడు, చిన్నవాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని, ఈ కథని చెప్తూ వాడి జీవితాన్ని దిద్దడం ప్రారంభం చెయ్యాలనేవారు. యం పాలయసి ధర్మంత్వం ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. అది కౌసల్యాదేవి చెప్పిన శ్లోకం. యం పాలయసి ధర్మంత్వం ధృత్యేన నియమేన చ. రామ, ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో అంటే పట్టుదలతో, ఇది సత్యము, ఇది రక్షిస్తుంది, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవడు అన్న నమ్మకంతో పట్టుకున్నావో, నీకు రావలసిన కార్యం, నువ్వు పొందవలసిన ఫలితాన్ని, ధర్మాన్ని విడిచిపెడితే 10 ఏళ్ల తర్వాత రావలసిన ఫలితం 10 నిమిషాల్లో వస్తుందన్నా, ధర్మాన్ని విడిచిపెట్టి 10 నిమిషాల్లో పొందడం కన్నా ధర్మాన్ని పట్టుకుని 10 ఏళ్ల తర్వాతే పొందుతాను అన్న నీ నమ్మకం ఉందే, ధృత్యేన నియమేన చ,
సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. నువ్వు ఇప్పుడు ఎలా నమ్మావో అలాగే నీవు ధర్మమునందు పూనికను పొంది ఉందువుగాక, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. ఇది మరిచిపోవద్దయితే, ఇదే గుర్తుపెట్టుకోంది ఆవిడ. కౌసల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట అడవిలో ప్రయాణించేటప్పుడు ఎలా కొడుకు ఆ అన్నం తిని అవతల లక్ష్యాన్ని చేరుకుంటాడో, రాముడి జీవితంలో ఈ శ్లోకమే అన్వయమైంది. నిజంగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లినే పొందాలనుకుంటే శ్రీరామాయణంలో సుందరకాండని పక్కన పెట్టేయచ్చు. ఎందుకో తెలుసా? సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు. మీ తమ్ముడిని తొలగొడితే తొలగొట్టేవు లేవయా, ధర్మాన్ని వదిలిపెడితే వదిలిపెట్టేవు లేవయా, పెద్ద దాని గురించి నేనేం పట్టించుకోలేను, దాని గురించి వదిలిపెట్టేసేయి, మా ఆవిడ్ని మాత్రం కొంచెం పిలిపించవయ్యా అన్నాడు అనుకోండి. వాలి ఇక్కడి నుంచి కేకేస్తే రావణాసురుడు పరుగు పరుగున తీసుకొచ్చి సీతమ్మని అప్పచెప్పేస్తాడు. అంత భయం వాలంటే. అయినా కూడా రాముడెప్పుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు తప్ప ధర్మమూర్తి, ధర్మమునందున్నవాడని వాలి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, వాలితో స్నేహం చెయ్యలేదు. పైగా అధర్మమునందు వాలి ఉన్నాడన్న కారణం చేత వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తే హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి మళ్ళీ వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదించిన తరువాత వానరుల సహాయంతో సముద్రాన్ని చేరి దానికి మళ్ళీ వారధిని కట్టి ఆవలి ఒడ్డుకి చేరి ఆ రావణాసురుడితో తన యొక్క బలగంతో యుద్ధం చేసి నిర్జించి సీతమ్మ తల్లిని స్వీకరించి తీసుకుని వచ్చినటువంటి కారణం చేత, ధర్మాన్నే పట్టుకున్న కారణం చేత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చిన ఊరూరా రామాలయం ఉంది తప్ప నిజంగా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఫలితం ఒక్కటి సాధించుకుందాం అనుకుని ఉంటే రామాయణంలో సుందరకాండ లేనే లేదు. అది కౌసల్య నేర్పిన పాఠం. ఎప్పుడు రామా నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. నాయనా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, అదే పట్టుకో అంతే. నీకున్న పూనిక చూసి నేను మురిసిపోతున్నాను రా నాయనా, ఆ ధర్మాన్నే పట్టుకో అంది తల్లి. ఒక తల్లి పిల్లవాడికి ఏది చెప్పిందో అదే నమ్మకం. 1000 మంది ఎంత చెప్పనివ్వండి, అక్కడ కన్న తల్లి పిల్లవాడికి ఏం చెప్పిందో అది నమ్ముతాడు. నాన్న నొసటన బొట్టు లేకుండా ఉండకూడదురా, చాలా దారుణంరా, అమంగళకరమైనటువంటి దర్శనంరా, అది బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదు నాన్న, ఎప్పుడూ నొసటన బొట్టు ఉండాలి అని అమ్మ బొగ్గలు పట్టుకుని బొట్టు పెట్టి స్కూలుకు పంపడం నేర్పింది అనుకోండి. వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎక్కడున్నా వాడు తప్పకుండా బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. అమ్మే ఆ బొట్టు ఏమిట్రా అని పవిటి కొంగు పెట్టి చెరిపేసింది అనుకోండి, వాడి జన్మాంతరంలో వాడికి బొట్టు పెట్టుకోవడం రాదు. అమ్మ చిన్నతనంలో ఏది నేర్పిందో అదే పిల్లలకి గొప్ప పాఠం అవుతుంది. అది పిల్లల యొక్క సప్త ధాతువుల యందు జీర్ణమవుతుంది. మహాతల్లి కౌసల్యాదేవి అంత గొప్ప సందేశం ఇచ్చి రామచంద్రమూర్తిని పంపించింది. ఆ రామలక్ష్మణుల యొక్క అనుబంధం అంటే అటువంటిది. ఇద్దరూ కలిసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇద్దరూ కలిసి అరణ్యవాసానికి వెళ్ళి మొట్టమొదట రాత్రి పడుకోవలసినటువంటి సందర్భం ఏర్పడింది. పడుకుంటున్నారు. పడుకుంటుంటే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వెంక చూసి ఒక మాట అన్నాడు. లక్ష్మణ, నువ్వు కూడా నాతో వచ్చేసావు, ఇద్దరం కలిసి అరణ్యవాసానికి వచ్చేసాం. మా అమ్మ కౌసల్య, మీ అమ్మ సుమిత్ర అయోధ్యలో ఉండిపోయారు. భరతుడు తిరిగి వస్తాడు, పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత కైకమ్మ రాజమాత అవుతుంది. ఇంతకుముందే ఎవరిని లక్ష్య పెట్టలేదు. వృద్ధుడైన రాజుని ఇప్పుడు లెక్క పెడుతుందా? కాబట్టి వృద్ధుడైన రాజు తొందరలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు అంటూ రాముడి మాట అంటాడా అని మనం కూడా ఊహించనంత మాట ఒకటి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ ధర్మరాజా, నువ్వు ధర్మాత్మలలో శ్రేష్ఠుడవు, ఇంద్రుడు వంటివాడు.
రాజువైన నువ్వు మళ్ళీ అడవిలో దుఃఖించకూడదు. అందుకే నేను మిమ్మల్ని యుద్ధానికి రెచ్చగొట్టాను. ఈ భీముడు 10,000 ఏనుగుల శక్తి గలవాడు. పౌరుష పరాక్రమాలలో ప్రసిద్ధికెక్కినవాడు. ఇతడెప్పుడూ ఓడిపోకూడదు అని నేను అతడిని యుద్ధానికి ప్రేరేపించాను. ఈ అర్జునుడు కూడా కురింగిపోకూడదని యుద్ధానికి ప్రోత్సహించాను. ఈ నకుల సహదేవులు ఆకలితో అలమటించకూడదు అని ఆలోచించాను. అందుకే వారిని కూడా యుద్ధానికి పురికొల్పాను. ఈ ద్రౌపది చక్కని ఆకారం గలది, నల్లనిది. ఇలా ఈ ద్రౌపది మళ్ళీ సభాస్థలంలో వ్యర్థంగా కష్టాలకు అనుభవించకూడదు అని ఇలా చేశాను. మీ తేజస్సును వృద్ధి చేయాలని అనుకున్నాను. అందుకే విధుల కథను చెప్పి మిమ్మల్ని యుద్ధానికి రెచ్చగొట్టాను. ఓ కుమారులారా, ఇది నేను చేసిన పనిలోని అంతరార్థం. పాండురాజుకు పుట్టిన కొడుకుల ద్వారా ఈ రాజవంశం నశించకుండా ఉండాలనే నేను మిమ్మల్ని యుద్ధానికి ప్రోత్సహించాను. వంశం నశిస్తే ఆ వంశంలోని పుత్రులు కానీ పౌత్రులు కానీ పుణ్యలోకాలను పొందలేరు. గతంలో నా భర్త సంపాదించిన రాజ్య ఫలాన్ని నేను అనుభవించాను. మహాదానాలు చేశాను. యథావిధిగా సోమపానం కూడా చేశాను. నా లాభం కోసం నేను కృష్ణుడిని ప్రేరేపించలేదు. కృష్ణుడి ద్వారా పంపించిన సందేశం కూడా మిమ్మల్ని రక్షించడం కోసమే అయి ఉంది. ఓ కుమారులారా, నిజం చెబుతున్నాను, వినండి. పుత్రులు గెలిచిన రాజ్య ఫలాన్ని నేను అనుభవించాలని కోరుకోవటం లేదు. నేను తపస్సు చేసి పుణ్యప్రదాలైన భర్తృలోకాలను మాత్రమే కోరుకుంటున్నాను. ఓ ధర్మరాజా, అడవిలో వనవాసం చేస్తున్న ఈ అత్త మామలకు నేను సేవలు చేస్తాను. తపస్సుతో నా శరీరాన్ని శుష్కింపజేస్తాను. కనుక ఓ రాజా, నువ్వు భీముడు మొదలైన వారితో కలిసి వెనక్కు వెళ్ళు. నీ బుద్ధిని ధర్మం మీదనే స్థిరంగా ఉంచు. నీ మనసును విశాలంగా ఉండనివ్వు అన్నది కుంతీదేవి. కృష్ణాయ పరమాత్మనే నమః. 18వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. మహారాజా, పాండవులు పుణ్యాత్ములు. వారు కుంతీదేవి చెప్పిన మాటలు విని ద్రౌపదితో కలిసి దుఃఖించారు. ఆ తర్వాత పాండవులు ధృతరాష్ట్ర మహారాజుకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. కుంతీని వెనక్కు తీసుకుని రావటంతో విపులులయ్యారు. తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారిని విదురుడిని పిలిచి వారి చేతులు పట్టుకొని ఇలా అన్నారు. మీరు ఈ ధర్మరాజు తల్లి అయినటువంటి కుంతీదేవికి మంచి చెప్పండి. ఆమెకు వెనక్కు వెళ్ళేలాగా చేయండి. ధర్మరాజు చెప్పినదంతా నిజం. ఏ మూర్ఖరాలైనా కూడా పుత్రులు సంపాదించిన ఈ మహా ఐశ్వర్యాన్ని పుత్రులను విడిచి అడవికి వెళుతుందా? ఎవరైనా వెళతారా? వెళ్ళదు కదా. ఈమె రాజ్యంలోనే ఉండి కూడా తపస్సు చేయవచ్చు కదా. మహాదాన వ్రతాన్ని పాటించవచ్చు కదా. కనుక నా మాటలు వినండి. ఓ గాంధారి, ఈ కోడలి సేవతో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి కోడలుగానే భావించారని ముందు చెప్పుకున్నాం కదా మనం. ఈ కోడలి సేవతో నేనెంతో సంతోషించాను. కాబట్టి నువ్వే ఈమెను వెనుకకు వెళ్ళమని ఆదేశించన్నాడు. అప్పుడు గాంధారి ఆ మాటలు విని ఆ ప్రత్యేకమైన మాటను కుంతికి చెప్పింది. కానీ అడవికే నడవాలని నిశ్చయించుకున్న కుంతీదేవి మాత్రం గాంధారి వెనక్కు పంపలేకపోయింది. దానిని కురుకాంతులు చూశారు. అప్పటికి కుంతీదేవి యొక్క స్థితిని, ఆమె వనవాస నిశ్చయాన్ని, పాండవులు వెనకకు వెళ్ళటాన్ని చూసి వారు పెద్దగా ఏడ్చారు. ఎంతో బాధపడుతూ కౌంతేయులు, కోడళ్ళు అందరూ నెమ్మదిగా వెనుదిరిగారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడవి వైపుకు నడిచాడు. దుఃఖిస్తూ అతి దీనంగా ఉన్న పాండవులందరూ స్త్రీలతో కలిసి వాహనాలపై నగరంలోకి ప్రవేశించారు. అప్పుడు స్త్రీలు, బాలురు, వృద్ధులతో సహా హస్తినా నగరమంతా ఆనందానికి దూరం అయిపోయింది. వారిలో ఉత్సాహం లేదు. వారికి ఎంతో దుఃఖం కలిగింది. కుంతీదేవి లేకపోవడంతో వారి తల్లి లేని ఆవుదూడల్లాగా ఎంతో దుఃఖించారు.
కలత చెందారు. ధృతరాష్ట్రుడు మాత్రం ఆ రోజున చాలా దూరం ప్రయాణం చేసి భగీరథి నదీ తీరంలో విడిది చేశారు. అక్కడ తపోవనంలో వేద పండితులైన ద్విజులు అక్కడక్కడ అగ్నులను వెలిగించి ఆరాధించి ఉన్నారు. ఆ అగ్నులు చక్కగా వెలుగుతున్నాయి. ఓ రాజా, ఆ వృద్ధరాజు కూడా అగ్నులను వెలిగించి తర్వాత అగ్నులను ఉపాసించి యథావిధిగా హోమం చేశాడు. సంధ్యాకాలంలో సూర్యోపాసన చేశాడు. తర్వాత విదురుడు, సంజయుడు ధృతరాష్ట్రుడికి దర్భలతో శయ్యను ఏర్పాటు చేశారు. దగ్గరలోనే గాంధారికి కూడా ఒక శయ్యను ఏర్పాటు చేశారు. ఉత్తమ వ్రతాన్ని పాటిస్తున్న కుంతి గాంధారికి దగ్గరగా దర్భాసనంపై సుఖంగా కూర్చుంది. వారి మాటలు వినిపించేటంత దూరంలో విదురుడు, యాజకులు, వారి వెంట వచ్చిన కొంతమంది విప్రులు తగిన స్థానాల్లో కూర్చున్నారు. ద్విజులు చదువుకుంటున్నారు. మరో ప్రక్క అగ్నులు ప్రజ్వలిస్తున్నాయి. అప్పుడు వారికి ఆ రాత్రి బ్రహ్మరాత్రిలాగా ఆనందాన్ని కలిగించింది. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. వారు ప్రాతకాల కృత్యాలను ముగించి యథావిధిగా అగ్నిహోత్రం చేశారు. నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరారు. వారు ఉపవాసం చేస్తున్నారు. నెమ్మదిగా ఉత్తర దిక్కును చూస్తూ నడిచారు. వారికి ఆ మొదటి రోజు చాలా కష్టంగా నడిచినట్లు అనిపించింది అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ఓ మహారాజా, తర్వాత పుణ్యాత్ములు నివసించే పవిత్రమైన గంగా తీరంలో ధృతరాష్ట్రుడు విదురుడి అభిప్రాయం ప్రకారం నివసించాడు. అక్కడ వనవాసులైన వారు ఎందరో అక్కడికి వచ్చి ధృతరాష్ట్రుడిని సేవించసాగారు. వారంతా ధృతరాష్ట్రుడు చుట్టూ తానే తిరుగుతూ ఉండగా ఆయన వారికి వివిధ విషయాలను చెప్పి ఆనందింపజేశాడు. తర్వాత వారిని గౌరవించాడు, పూజించాడు. తర్వాత వారు సాయంకాల సమయంలో గంగను చేరారు. అక్కడ రాజు యథావిధిగా శౌచకర్మలు చేశాడు. తర్వాత విదురాదులు అందరూ కూడా విడివిడిగా తీర్థాలలో మునిగారు. సంధ్యోపాసన మొదలైన అన్ని కర్మలను ముగించారు. తర్వాత ఆ వృద్ధుణ్ణి కుంతీదేవి, గాంధారీదేవి నెమ్మదిగా విడిది ప్రదేశానికి తీసుకొని వచ్చారు. అక్కడ యాజకులు ధృతరాష్ట్రుడికి ఒక యజ్ఞవేదిని ఏర్పాటు చేశారు. అక్కడ ధృతరాష్ట్రుడు అగ్నిహోత్రం చేశాడు. తర్వాత ఆ వృద్ధుడు నియమాలు పాటిస్తూ అనుచరులతో కలిసి ఆ భాగీరథీ తీరం నుండి కురుక్షేత్రానికి బయలుదేరాడు. అక్కడ గల ఒక ఆశ్రమానికి చేరి అక్కడ ఉన్న శతయూప రాజఋషి వద్దకు వెళ్ళాడు. ఆయన కేకేయ దేశరాజు. ఆ శతయూప రాజఋషి తన కుమారుణ్ణి రాజును చేసి అడవికి వచ్చాడు. ఆ శతయూపుడితో కలిసి ధృతరాష్ట్రుడు వ్యాస ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రాజులిద్దరూ వ్యాస మహర్షిని అర్చించారు. ఆయన వద్ద వనవాస దీక్షను స్వీకరించారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు మళ్ళీ శతయూప ఆశ్రమానికి తిరిగి వచ్చి అక్కడే నివసించసాగాడు. అప్పుడు శతయూప రాజు వ్యాసుడి అనుమతితో వన నియమాలన్నిటినీ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు. తర్వాత ధృతరాష్ట్రుడు నియమాలను పాటిస్తూ తపస్సులో మునిగిపోయాడు. తన వెంట వచ్చిన వారికి వనవాస ధర్మాల పట్ల మనస్సు లగ్నం చేసేలాగా చేశాడు. భర్తలాగానే గాంధారీదేవి కూడా వల్కలాలను, మృగచర్మాన్ని ధరించింది. కుంతీదేవితో కలిసి ధృతరాష్ట్రుడితో సమానంగా నియమాలను ఆచరించసాగింది. ఓ రాజా, ఆ కుంతి గాంధారులు ఇంద్రియాలను నియంత్రించారు. మనసా కర్మణ వాచ నేత్రాల ద్వారా కూడా పరమ తపస్సును చేయసాగారు. దృఢమైన తపోదీక్షను ఆచరించడం వల్ల ధృతరాష్ట్రుడి శరీరంలోని మాంసం ఎండిపోయింది. కేవలం చర్మం, ఎముకలు మాత్రమే మిగిలాయి. ఆ రాజు జటాజీనాలను ధరించాడు. నారచీరలతో దేహాన్ని కప్పుకొన్నాడు. మోహాన్ని విడిచి మహర్షుల్లాగా తీవ్రమైన తపస్సు చేయసాగాడు. అలాగే ధర్మార్థవేత్త మహామతి జితేంద్రుడైనటువంటి విదురుడు
నియమాలు పాటించడంతో బాగా కృషించిపోయాడు. ఆయన కూడా నారచీరను ధరించాడు. సంజయుడితో కలిసి ధృతరాష్ట్ర గాంధారును సేవిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. జనమేజయ, ఆ తర్వాత నారదుడు, పర్వతుడు, దేవలుడు, శిష్యులతో కలిసి వ్యాసుడు, ఇతర సిద్ధులు, మేధావులు ధృతరాష్ట్రుని చూడాలని ఆయన వద్దకు వచ్చారు. వారితో పాటు వృద్ధుడు, పరమధార్మికుడు అయిన శతయూప రాజర్షి కూడా వచ్చారు. కుంతీదేవి వారందరికీ యథావిధిగా అతిథి పూజ చేసింది. ఆ తాపసులు కూడా ఆమె సేవకులకు ఎంతో సంతోషించారు. వారు ధృతరాష్ట్ర మహారాజుకు సంతోషాన్ని కలిగిస్తూ ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలను చర్చించారు. అప్పుడు నారద మహర్షి మాట్లాడుతూ ఇలా ఒక కథ చెప్పాడు. ఒకనాడు సహస్రచిత్తుడు అనేటువంటి కేకయ్య రాజు ఉండేవాడు. ఆయన శ్రీమంతుడు, దేనికి భయపడడు. ఆయన ఈ శతయూప రాజర్షికి పితామహుడు, ధర్మాత్ముడు. ఆయన పెద్ద కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ రాజు తీవ్రమైన తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆ రాజును చాలాసార్లు చూశాను. అదేవిధంగా భగదత్తుడు పితామహుడైనటువంటి శైలాలయ రాజు కూడా తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాడు. అలాగే ఇంద్రుడితో సమానుడైన వృషద్రుడు అనే రాజు కూడా తపస్సు చేసి ఈ లోకం నుండి స్వర్గానికి వెళ్ళాడు. అలాగే మాందాత కుమారుడైన పురుకుచ్చుడు ఉన్నాడు. ఆయన భార్య నదీమ తల్లి అయిన నర్మద, ఆయన కూడా ఈ అడవిలోనే తపస్సు చేసి మహాసిద్ధిని పొందాడు, స్వర్గానికి వెళ్ళాడు. శశలోముడు అనే రాజు పరమధర్మాత్ముడు. ఆ రాజు కూడా చక్కగా తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాడు. అలాగే వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల నువ్వు కూడా ఈ అడవికి వచ్చావు, తపస్సు చేస్తున్నావు. కనుక తపోవనంలో అతి కొద్ది కాలంలోనే నువ్వు దుర్లభమైన సిద్ధిని పొందుతావు. ఓ రాజా, గాంధారితో కలిసి ఆ మహాత్ములకు లభించే స్థితిని నువ్వు కూడా పొందుతావు. ఇంద్రుడి సమీపంలో ఉన్న పాండురాజు నిన్ను నిత్యము తలుచుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా నీకు మేలు చేయాలనే సహాయం చేస్తాడు. ధర్మరాజు తల్లి నీకు కోడలైన ఈ కుంతి నిన్ను గాంధారిని సేవించి భర్త పొందిన లోకాలకే వెళుతుంది. ఆ ధర్మరాజు సనాతన ధర్మస్వరూపుడు. ఓ మహారాజా, ఇదంతా మేము దివ్య దృష్టితో స్పష్టంగా చూస్తున్నాం, దాన్నే చెబుతున్నాం. విదురుడు కూడా మహాత్ముడైన ధర్మరాజు శరీరంలో ప్రవేశిస్తాడు. సశరీరంలో సంజయుడు ఆ ధర్మరాజు గురించి చింతించిన కారణంగా ఇక్కడి నుంచి స్వర్గానికి వెళతాడన్నాడు. ఆ మాటలు విని గాంధారి, ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించారు. నారదుడిని పూజించారు. ఆయన మాటలను మెచ్చుకున్నారు. తర్వాత విప్రులందరూ ఎంతో సంతోషిస్తూ నారద మహర్షిని విశేషంగా పూజించారు. ధృతరాష్ట్రుడు ప్రసన్నంగా ఉండటాన్ని చూసి వారు కూడా ఆనందించారు. తర్వాత రాజర్షి అయిన శతయూపుడు నారద మహర్షితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మీరు పూజ్యులు. మీరు ఈ కురు రాజుల్లోనూ ఈ ప్రజలలోనూ నాలో కూడా తపస్సు మీద శ్రద్ధను పెంచారు. ఓ లోకపూజిత దేవముని, ఈ ధృతరాష్ట్రుడి విషయంలో నాకు ఒక సందేహం ఉంది, దాన్ని కూడా తీర్చండి. ఓ బ్రహ్మర్షి, మీరు సర్వజ్ఞులు కనుక మీరు దివ్య దృష్టితో వివిధ రాజులు పొందే గతులను కూడా చూస్తూ ఉంటారు. అందువల్ల ఎందరో రాజులు ఇంద్రలోకాన్ని పొందినట్లుగా చెప్పారు. మరి ఈ ధృతరాష్ట్ర మహారాజుకి ఎలాంటి లోకాలు లభిస్తాయో వాటి గురించి మీరు చెప్పలేదే ఎందుకు? కనుక దాని గురించి చెప్పండి. ఈ రాజు ఎలాంటి స్థానాన్ని పొందుతాడు, ఎప్పుడు పొందుతాడు చెప్పండి అని కోరాడు. అప్పుడు నారదుడు అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు. రాజర్షి, నేనొకనాడు యాదృచ్ఛికంగా స్వర్గానికి వెళ్ళి
ఇంద్రుణ్ణి కలిశాను. అక్కడ ఉన్న పాండురాజును చూశాను. ఆ సమయంలో ఈ ధృతరాష్ట్రుని మాట వచ్చింది. ఈ రాజు చేస్తున్న దుష్కరమైన తపస్సును గురించి మాట్లాడుకోవటం జరిగింది. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజు ఆయుస్సు పూర్తి కావటానికి ఇంకా 3 సంవత్సరాలే మిగిలిన్నాయి అని చెప్పాడు. కనుక ఆ ప్రకారంగా ఈ ధృతరాష్ట్రుడు సిద్ధిని పొందుతాడు. తర్వాత ఈయన గాంధారితో కలిసి కుబేర భవనానికి వెళతాడు. అక్కడ ఆ దేవుడి సత్కారాలను అందుకుంటాడు. తాను చేసుకున్న తపస్సు కారణంగా ఈ ధృతరాష్ట్రుడి పాపాలన్నీ భస్మమైపోతాయి. ధృతరాష్ట్రుడు కుబేరలోకంలో దివ్యాభరణాలను ధరిస్తాడు. ఇష్టానుసారంగా ప్రయాణం చేసే విమానాన్ని ఎక్కి దేవ గంధర్వ రాక్షస లోకాలలో స్వేచ్ఛగా తిరుగుతాడు. ఇది గొప్ప దేవరహస్యం. ఈ రహస్యాన్ని నేను మీ మీదున్న ప్రీతితో చెప్పాను. ఎందుకంటే మీరంతా కూడా వేద పండితులు, తపస్సుతో పాపాలను భస్మం చేసుకున్నారు. కనుక నేను ఈ విషయాన్ని చెప్పానన్నాడు. ఆ మాటలు విని అందరూ సంతోషించారు. ధృతరాష్ట్రుడు కూడా ఆనందించాడు. ఇలా ఆ మనులు మంచి మాటలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ధృతరాష్ట్రుని సంతోషపెట్టారు కూడా. తర్వాత సిద్ధులు వెళ్ళే మార్గంలో ప్రయాణం చేసి వారికి ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళారు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఏం చెప్తున్నాడు మహారాజా? ధృతరాష్ట్రుడు అరణ్యానికి వెళ్ళగానే అటు హస్తినాపురంలో ఉన్నటువంటి పాండవులు ఎంతో శోకించారు. మాతృవియోగానికి కూడా ఎంతో దుఃఖించారు. అలాగే పురప్రజలు కూడా ధృతరాష్ట్ర మహారాజు గురించి బాధపడ్డారు. ఆ రాజు గురించి విప్రులు అక్కడక్కడ ఇలా మాట్లాడుకున్నారు. ఆ రాజు వృద్ధుడు, ఆయన అడవిలో ఎలా బ్రతుకుతాడో అలాగే ఆ గాంధారి కుంతి ఎలా బ్రతుకుతారు. ఆ గుడ్డిరాజు కొడుకులను కోల్పోయాడు. ఆ అడవిలో ఎన్నో కష్టాలు పడుతున్నాడు. పాపం ఎలాంటి అవస్థ పడుతున్నాడు. కుంతీదేవి ఎంతో కష్టసాధ్యమైన పనిని చేసింది. కుమారులు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు చూసుకోవటం మాని విడిచిపెట్టింది. అలాగే రాజ్య సంపదలు విడిచి అడవికి వెళ్ళటానికి ఇష్టపడింది. అడవికి విదురుడు తన సోదరుడికి సేవ చేయాలనే మనస్సు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ విదురుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, అలాగే సంజయుడు కూడా ధృతరాష్ట్రుని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ సంజయుడు ఎలా ఉంటున్నాడు అని పురంలోని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు చింతాశోకాలలో మునిగిపోయారు. ఇప్పుడు ఏం చేసేది? పరస్పరం అక్కడక్కడ కలుసుకున్నప్పుడు కూడా ఈ విషయాలే మాట్లాడుకోసాగారు. వృద్ధురాలైన తల్లి గురించే ఆలోచిస్తూ నగరంలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. అదేవిధంగా పాండవులు ధృతరాష్ట్ర మహారాజును, గాంధారీదేవిని, విదురుణ్ణి గురించి ఆలోచించారు. కళావిహీనులై ఉన్నారు. వారి మనస్సు రాజ్యం మీద కానీ, స్త్రీల మీద కానీ, వేదాధ్యాయాలనాల మీద కానీ లగ్నం కాలేదు. మహాభారత సంగ్రామాన్ని మాటిమాటికి స్మరించుకున్నారు. అలాగే ద్రౌపది పుత్రుల వధను, ఆత్మీయులైనటువంటి ఇతరుల వధను తలుచుకుంటూ వారు మనశ్శాంతి కోల్పోయారు. ఓ రాజా, ఈ భూమి వీరులను కోల్పోయింది, రత్నాలను కోల్పోయింది. దీని గురించే పాండవులు ఎప్పుడు ఆలోచిస్తూ శాంతిని సుఖాన్ని పొందలేకపోయారు. రాణులైన ద్రౌపది, సుభద్రలు పుత్రులను కోల్పోయినందుకు దుఃఖంతో కాలాన్ని గడిపారు. ఉత్తర కుమారుడైన పరీక్షిత్తును చూస్తూ నీ పూర్వ పితామహులందరూ ప్రాణాలను నిలుపుకున్నారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.